టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలపై తుపాన్ ప్రభావం భారీ స్థాయి నుంచి ఓ మోస్తరు వరకు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నర్సాపురం సమీపంలో తుఫాను తీరం దాటింది. దాంతో ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నష్టాన్ని కలగజేసి తీరం దాటిన తీవ్ర తుఫాను ఆ తర్వాత కాస్త బలహీనపడినప్పటికీ తన ప్రభావం కొనసాగిస్తూ దిశ మార్చుకుని తెలంగాణ వైపు దూసుకొచ్చింది. దాంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటే మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి మధ్యస్థ స్థాయి వర్షాలు పడుతున్నాయి. మోంతా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆకస్మిక వరదలు తక్కువ స్థాయి నుంచి మధ్యస్థ స్థాయి వరకు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాలనుకునే వారు వాతావరణ సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఆ పని చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఏపీలోని తీర ప్రాంతమైన యానం, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతాల్లోనూ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కజ్గిరి, పెద్దపల్లి ప్రాంతాలలో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మోంతా తుఫాను ప్రభావం అధికంగా ఉండడంతో 135 రైళ్లను రద్దు చేశామని తెలిపారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్. చాలా ట్రైన్స్ని దారి మళ్లింపు చేసి తీసుకొస్తున్నాము. కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ అక్కడే, అంటే విజయవాడ టు డోర్నకల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే విజయవాడ టు భద్రాచలం, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం, ఇలున్న మేజర్ ప్యాసింజర్ ట్రైన్స్ ఆ రూట్లో ఉన్నవి వాటిని ఫుల్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. తుఫాను తీవ్రత ఎక్కువ అవుతుంది. అది దశను మార్చుకొని కూడా డిఫరెంట్ రూట్స్లో వెళ్తుంది. నిన్నటి వరకు మీరు అన్నట్టు విజయవాడ, వైజాగ్ ప్రాంతంలో ఉన్న ఆ తీవ్రత ఇప్పుడు తెలంగాణ వైపు కూడా మళ్ళడం జరిగింది. సో సడన్గా కూడా మనం ట్రైన్ క్యాన్సిలేషన్స్, డైవర్షన్స్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రయాణాలని ప్లాన్ చేసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మరో 31 రైళ్లను దారి మళ్లించామని, తుఫాను ప్రభావం తగ్గిన తర్వాతనే రైళ్లను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు ఆయన. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.